ఈరోజు మనం చాట్‌జీపీటీ ద్వారా మనం స్పోకెన్ ఇంగ్లీష్‌ను ఒక్కొక్క టాపిక్‌ను బాగా నీట్‌గా నేర్చుకున్నాం. అందులో ఈరోజు మొదటిగా హ్యావ్ టు, హ్యాజ్ టుల గురించి నీట్‌గా నేర్చుకుందాం. ఈ విధంగా చాట్‌జీపీటీలో మనం ఏమైనా నేర్చుకోవాలంటే దానికి ఒక ప్రాంప్ట్ ఇయ్యాలి. దాన్ని నేను ఈ విధంగా ఇచ్చిన హ్యావ్ టు, హ్యాజ్ టు డైలీ లైఫ్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. దానికి హ్యావ్ టు ద్వారా మనకి ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ వీటి ద్వారానే మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేదానికి సులభమవుతుంది ఈ ప్రొనౌన్స్ వల్ల. ఐ అంటే నేను, వి అంటే మనం, యూ అంటే మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఈ 7 పదాలొస్తే మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఒక 30% మనం సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయొచ్చు. అందులో మొదటగా నేను త్వరగా లేవాలి. ఐ హావ్ ఐ హావ్ టు వేక్ అప్ ఎర్లీ. మనకేదైనా ఒక సెంటెన్స్ తయారు చేయాలంటే ఫస్ట్ సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉండాలి. మనం ఈరోజు హ్యావ్ టు, హ్యాజ్ టుని గురించి నేర్చుకుంటాం కాబట్టి సబ్జెక్టు, హ్యావ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. లేదంటే సింగులర్ ఉంటే సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. వీటి వల్ల మనం సెంటెన్స్‌ని ఫార్మ్ చేస్తాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. ఈ సబ్జెక్టు ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఇది ఏదైనా ఉండొచ్చు. ఈ ఏడిట్లో ఏదైనా ఉండొచ్చు సబ్జెక్ట్‌లో. సెకండ్ హ్యావ్ టు ఉండాలి. థర్డ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు. అందులో మొదటగా నేను త్వరగా లేవాలి. నేను అంటే ఐ హావ్ టు వేక్ అప్ ఎర్లీ. నేను స్కూల్‌కి వెళ్ళాలి. నేను అంటే ఐ హావ్ టు గో టు స్కూల్. మనం ప్రతిరోజు చదవాలి. మనం అంటే వి హావ్ టు స్టడీ డైలీ. వాళ్ళు వాళ్ళు పని పూర్తి చేయాలి. వాళ్ళు అంటే దే హావ్ టు ఫినిష్ ద వర్క్. నువ్వు నువ్వు ఎక్కువ నీళ్లు తాగాలి. యూ నువ్వు అంటే యూ హావ్ టు డ్రింక్ మోర్ వాటర్. నేను నా గది శుభ్రం చేయాలి. నేను అంటే ఐ హావ్ టు క్లీన్ మై రూమ్. మనం తల్లిదండ్రులకి సహాయం చేయాలి. మనం అంటే వి హావ్ టు హెల్ప్ అవర్ పేరెంట్స్. నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. నువ్వు అంటే యూ హావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. వాళ్ళు సమయానికి రావాలి. దే హావ్ టు కమ్ ఆన్ టైమ్. దే హావ్ టు కమ్ ఆన్ టైమ్. నేను హోంవర్క్ పూర్తి చేయాలి. నేను అంటే ఐ హావ్ టు కంప్లీట్ మై వర్క్. ఈ విధంగా హ్యావ్ టుతో చేయడం జరిగింది. ఐ హావ్ టు వేక్ అప్ ఎర్లీ. ఐ హావ్ టు గో టు స్కూల్. వి హావ్ టు స్టడీ డైలీ. దే హావ్ టు ఫినిష్ ద వర్క్. యూ హావ్ టు డ్రింక్ మోర్ వాటర్. ఐ హావ్ టు క్లీన్ మై రూమ్. వీ హ్యావ్ టు హెల్ప్ అవర్ పేరెంట్స్. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే హ్యావ్ టు కమ్ ఆన్ టైమ్. ఐ హ్యావ్ టు కంప్లీట్ మై వర్క్. మనకి ప్రతి సెంటెన్స్‌లో లాస్ట్‌లో లీ వస్తుంది. ఈ విధంగా ఒక సెంటెన్స్‌లో లాస్ట్‌లో లీ వచ్చే వాక్యాలన్నింటికి మనం హ్యావ్ టుని ఉపయోగించవచ్చు. హ్యావ్ టుతో చెప్పొచ్చు. సింగ్ ప్లూరల్ అయితే ఐ, యూ, వి, దే వీటన్నిటికి హ్యావ్ టును ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ వీటికి హ్యాజ్ టును ఉపయోగించాలి. హ్యాజ్ టుని ఎక్కడెక్కడ ఉపయోగించాలో చూద్దాం. ఈ హ్యాజ్ టుని హీ, షీ, ఇట్‌కి ఉపయోగించాలి. అతడు ఆఫీస్‌కి వెళ్ళాలి. హీ హ్యాజ్ టు గో టు ఆఫీస్. ఆమె వంట చేయాలి. షీ హ్యాజ్ టు కుక్ ఫుడ్. అతడు యూనిఫామ్ ధరించాలి. హీ హ్యాజ్ టు వియర్ యూనిఫామ్. ఆమె పరీక్షలకు చదవాలి. షీ హ్యాజ్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్. మా అన్న బైక్ శుభ్రం చేయాలి. అన్న అంటే మై బ్రదర్ హ్యాజ్ టు క్లీన్ ద బైక్.
మా అక్క చెల్లి త్వరగా లేవాలి. మై సిస్టర్ హ్యాస్ టు వేకప్ ఎర్లీ. అతడు తన స్నేహితులకు ఫోన్ చేయాలి. హీ హ్యాస్ టు కాల్ హీజ్ ఫ్రెండ్స్. ఆమె కూరగాయలు కొనాలి. షీ హ్యాస్ టు బై వెజిటేబుల్స్. బిడ్డ ఇప్పుడు నిద్రపోవాలి. ద బేబీ హ్యాస్ టు స్లీప్ నౌ. అతడు ప్రతిరోజు క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి. హీ హ్యాస్ టు ప్రాక్టీస్ క్రికెట్ డైలీ. ఈ విధంగా మనం హ్యావ్ టు, హ్యాస్ టుని చేయడం జరిగింది. ఈ చాట్‌జీపీటీకి ఇంకొక ప్రాంప్ట్ ఇస్తే కొన్ని తెలుగు వాక్యాలను ఇవ్వండి. కొన్ని తెలుగు వాక్యాలను ఇవ్వండి. నేను ఇంగ్లీష్‌లో మారుస్తానని ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది. దానికి చాట్‌జీపీటీ తెలుగులో వాక్యాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్‌లో మనం మార్చాలి. త్వరగా లేవాలి. నేను అంటే ఐ. ఐ హావ్ టు. ఐ హావ్ టు వేకప్ ఎర్లీ ఎవ్రీ డే. ఎవ్రీ డే. మేము స్కూలుకి సమయానికి వెళ్ళాలి. మేము అంటే వి. వి హావ్ టు గో టు స్కూల్ ఆన్ టైమ్. నువ్వు ఎక్కువ నీళ్లు తాగాలి. యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్. మోర్ వాటర్. వాళ్ళు హోంవర్క్ పూర్తి చేయాలి. వాళ్ళు అంటే దే. దే హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. అతడు తన గది శుభ్రం చేయాలి. అతడు హీ హ్యాస్ టు క్లీన్ హీజ్ రూమ్. ఆమె పరీక్షలు బాగా చదవాలి. షీ హ్యాస్ టు రీడ్ ఎగ్జామ్స్ వెరీ వెల్. ఈ విధంగా మనం తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్ సెంటెన్స్‌కి కూడా మార్చి ఇక్కడ టైప్ చేసి పంపిస్తే చాట్‌జీపీటీ దాన్ని కరెక్ట్ చేస్తుంది. అదే విధంగా 7 మనం పెద్దలను గౌరవించాలి. మనం వి హ్యావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. నా స్నేహితుడు నాకు ఫోన్ చేయాలి. మై ఫ్రెండ్ హ్యాస్ టు సింగులర్ కాబట్టి హ్యాస్ టు కాల్ మీ. ఆమె మార్కెట్‌కి వెళ్ళాలి. ఆమె అంటే షీ. షీ హ్యాస్ టు గో టు మార్కెట్. నేను ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్. వాళ్ళు బస్ కోసం వేచి ఉన్నారు. వాళ్ళు అంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ బస్. అతడు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు. హీ హ్యాస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే. నువ్వు నిజం చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్ ట్రూత్. మేము ఈ రోజు పని పూర్తి చెయ్యాలి. మేము అంటే వి. వి హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. ఆమె తన తమ్ముడికి సహాయం చేయాలి. ఆమె అంటే షీ. షీ హ్యాస్ టు హెల్ప్ హర్ బ్రదర్. ఈ విధంగా మనం తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్‌లోకి మార్చి చేయడం జరిగింది. ఈ విధంగా లాస్ట్‌లో మనకి లీవ్ వచ్చే పదాలన్నింటికి హ్యాస్ టు, హ్యావ్ టు,
ఉపయోగించి చెప్పొచ్చు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఈ హ్యాజ్ టు, హ్యావ్ టులతో ఏమేమి చెప్పొచ్చో ఒక్కసారి చూద్దాం. నేను త్వరగా లేవాలి, లీవ్ వచ్చింది. ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ. నేను బ్రష్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు బ్రష్ మై టీత్. నేను స్నానం చేయాలి. ఐ హ్యావ్ టు టేక్ మై బాత్. నేను స్కూల్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు స్కూల్. నేను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ నేను స్కూల్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఐ హ్యావ్ టు డూ మై స్కూల్ వర్క్. నేను టీచర్ చెప్పేది వినాలి. ఐ హ్యావ్ టు లిజన్ ద టీచర్స్. నేను ఆడుకోవాలి. ఐ హ్యావ్ టు ప్లే గేమ్స్. నేను స్కూల్ నుంచి తిరిగి రావాలి. ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ హోమ్. నేను సాయంకాలం స్నాక్స్ తినాలి. ఐ హ్యావ్ టు ఈట్ స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్. నేను రాత్రి డిన్నర్ చేయాలి. ఐ హ్యావ్ టు ఈట్ డిన్నర్. నేను పడుకోవడానికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు బెడ్. ఈ విధంగా మనకి లాస్ట్లో లీవ్ వచ్చే వాక్యాలన్నింటికీ మనం హ్యావ్ టు, హ్యాజ్ టు ఉపయోగించి వాక్యాలను తయారు చేయాలి. ఈ వాక్యాలను తయారు చేయడానికి మనకి సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ని మనం ఏడు విధాలుగా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ విధంగా మనం విభజించుకొని వీటిని సబ్జెక్ట్ ప్లేస్లో, వర్బ్ ప్లేస్లో, హ్యావ్ టు, ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉండొచ్చు.